అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అరుణాచల శివ. ఓం నమ శివాయ. నవగ్రహాలు ఎక్కువగా శివాలయంలోని ఎందుకు ఉంటాయి? గ్రహ సంబంధమైన దోషం ఉందనగానే చాలామంది అనేక విధములుగా కంగారు పడిపోతూ ఉంటారు. అభిషేకాలు, జపాలు, దానాలు అంటూ ఆందోళన చెందడానికి కారణం లేకపోలేదు. గ్రహ సంబంధమైన దోషాలు ఆయా జాతకుల జీవితాన్ని అనూహ్యమైన రీతిలో ప్రభావితం చేస్తాయని భయాందోళనలకే గురి అవుతూ ఉంటారు. అత్యంత శక్తివంతమైనవిగా చెప్పుకోబడుతున్న నవగ్రహాలు కొన్ని ప్రాంతాలలో వైష్ణవ సంబంధమైన క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక శివాలయాలకి సంబంధించి కొన్ని చోట్ల మినహా చాలా ప్రాంతాల్లో నవగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి. కొన్ని క్షేత్రాల్లో నవగ్రహాలు ఒకే మందిరంలో దర్శనమిస్తూ ఉంటే, మరికొన్ని క్షేత్రాల్లో ఒక్కో గ్రహానికి ఒక ప్రత్యేకమైన మందిరం కనిపిస్తూ ఉంటుంది. నవగ్రహాలు ఎలా కొలువై ఉన్నా అసలు ఇవి ఎక్కువగా శివాలయాల్లోనే ఎందుకు ఉంటాయనే సందేహం కొంతమందికి కలుగుతుంది. నవగ్రహాలకు శివుడితో గల సంబంధం ఏమిటో శాస్త్రంలో చాలా స్పష్టమైన సమాధానం కనిపిస్తుంది. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక అధిష్టాన దేవతను నియమించినది శివుడే. అంతేకాకుండా గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడికి ఆది దేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడు ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మండపాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. ఆదిదేవుడైన పరమశివుడికి అనుగ్రహమే ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెప్పడం వెనుక గల కారణం కూడా ఇదే.